హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ను ఈరోజు ముట్టడి కార్యక్రమం ఏపీబీ ఆధ్వర్యంలో పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ విద్యార్థి నాయకులు మాత్రం ఇక్కడనే బెటాయించడం అనేది అయితే జరుగుతున్నది. ఎందుకంటే ప్రభుత్వము వెంటనే వాళ్ళ సమస్యలను ప్రభుత్వంలో ఎలాంటి ఇప్పుడు 4000 బడులను బంద్ చేస్తామని రేవంత్ రెడ్డి అనడం తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. ప్రభుత్వ బడులకు కనీస వసతులు ఇస్తూ డిఎస్సి ఎస్సీ ఉపాధ్యాయులను నియమించాలి, ప్రైవేట్ సంబంధించిన స్కూల్ ఫీజులను తగ్గించాలి, తమిళనాడు తరాల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. కానీ పక్షంలో ఏపీ ప్రభుత్వం వెంటనే వెంటాడుతుంటది. రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఎప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ను వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి కూడా అక్కడ పుదివి స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. చెప్పండి పుదివి గారు, ఏంటి మీ డిమాండ్స్? ప్రభుత్వ పాఠశాల విద్యని బలోపేతం చేయాలి. అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే డొనేషన్ల పేరు మీద ఫీజుల పేరు మీద విచ్చలవిడిగా అడ్డగోలుగా తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని జలగల్లాగా పట్టి పీడుస్తున్నటువంటి పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు డిఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎంఈఓలు ఏ మండలానికి కూడా సరైనటువంటి ఎంఈఓలు లేక, డిఓ లేక, వారి యొక్క పర్యవేక్షణ లేక ఈరోజు ఉన్నటువంటి డిఓ ఎంఈఓలు ప్రైవేట్ శక్తులతో చేతులు కలిపినటువంటి కారణంగా ఈరోజు పాఠశాల విద్య అస్తవ్యస్తంగా మారి ప్రభుత్వ విద్యనేమో ఈరోజు పేద విద్యలకు అందడం లేదు. ప్రైవేట్ స్కూల్లో చదివిద్దామంటే ఉన్నటువంటి ఫీజులు బగ్గుమంటా ఉన్నాయి. ఈ యొక్క పాఠశాలల పైన ఎటువంటి చర్యలు ఈరోజు ప్రభుత్వం కానీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కానీ తీసుకోకపోవడము చాలా సిగ్గుచేటు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ పాఠశాల విద్య ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి నువ్వైతే అంటున్నావో 27,000 స్కూళ్ళని రేషనలైజేషన్ పేరు మీద 4,000 స్కూళ్ళకి కుదిస్తామని చెప్తున్నావో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఏబీవీపీకు గుణపాఠం చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ముట్టడించబోతా ఉన్నాం. దాని తర్వాత సెక్రటేరియట్, దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించబోతా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల అయితే విద్యను బలోపేతం చేసేంత వరకు ఏబీ నిరంతరం కొట్లాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా నేను హిట్లర్ పాలన చేస్తున్నా అని చెప్పేసి ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నా అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఎవరిని? హిట్లర్ నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డిని హిట్లర్ గానే చూస్తున్నారు. ఈరోజు పేదలనేమో హైడ్రా పేరు మీద కూర్చున్నారు, వాళ్ళు హిట్లర్ అనుకుంటారు. పేద విద్యార్థులకు పాఠశాలలో కనీసం చదువుకుందామంటే తరగతులు లేవు, వాళ్ళందరూ కూడా ఆయన హిట్లర్ అనుకుంటారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వ కళాశాల లేక విద్యార్థులందరూ అరిగోసలు పడుతున్నారు, వాళ్ళు కూడా ఆయన హిట్లర్ అనుకుంటారు. స్కాలర్షిప్ రాక డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆయన్ని కూడా హిట్లర్ అనుకుంటారు. ఈ రాష్ట్రంలో అందరూ కూడా రేవంత్ రెడ్డిలా కాకుండా హిట్లర్ లాగా చూస్తారని చెప్పేసి మేము సంబోధిస్తున్నాం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఏమైనా మెమోరాండం ఇచ్చారా మీరు ఆఫీసర్కి కూడా ఈ అంశంపై? మేము గతంలో మెమోరాండం ఇచ్చాము. రెగ్యులర్గా ఎక్కడైతే సమస్య తలెత్తుతుందో ఆ పాఠశాలల పైన ఎక్కడైతే సమస్య ఉందో వాటిపైన ఎప్పటికప్పుడు మేము వారికి స్పందిస్తూ వాళ్ళకి లెటర్లు ఇస్తూ మెమోరాండం ఇస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ ఏ ఒక్కరు ఇప్పటివరకు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు, వారిపైన చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. చెప్పండి, తమ ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ ఎడ్యుకేషన్ మొత్తం ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది, దానికి మంత్రిత్వ శాఖకి కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు వహిస్తున్నాడు. మరి 2 ఏళ్ల పరిపాలన కాలంలో ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి, ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది ఈ రాష్ట్రంలో? అన్న రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ దాంట్లో ఆయన దగ్గర పెట్టుకొని 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఆయన 2 సంవత్సరాలు సాధించిన ఘనత ఏంద్రా అంటే 8,300 స్కూళ్ళ స్కాలర్షిప్ పెండింగ్లో పెట్టడము, పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేయడము, అదేవిధంగా ఏవైతే ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఉన్నాయో అందులో లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్న డిఓలు ఎమ్ములు కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. మేము దాదాపు ఇప్పటి వరకు డిఓ గారిని 4-5 సార్లు కలవడం జరిగింది. స్కూల్ పేర్లు చెప్పి మరి ప్రూఫ్లు ఇచ్చి ఈ స్కూల్లో బుక్కులు అమ్ముతూ ఉన్నారు, ఈ స్కూల్లో ఫీజులు ఎక్కువ తీసుకుంటారు అని చెప్పినప్పటికీ డిఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి ఒకనే కోరుతా ఉన్నాం, వెంటనే ఈ డిఓ ఎంబీఏలని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువును దూరం చేయకుండా ప్రభుత్వ పాఠశాలను మంచిగా నిర్మించి పేద విద్యార్థులకు అండగా నిలవాలని కోరుకుంటాను. ఇక్కడ మా ప్రభుత్వం విద్యకు వైద్యానికి పెద్దపీట వేస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. అది దాని విషయంలో ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది, విద్యారంగంలో వైద్యం కూడా పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. ఇంకెక్కడ వీళ్ళకి జాబులు ఇచ్చిండన్న?
ఇక విద్యార్థులను చూసుకుంటే విద్యార్థులందరినీ రోడ్ మీద పడేసిండు. ఇక వైద్యానికి వస్తే ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మనం అక్కడికి పోతే అసలు ఎమర్జెన్సీకి పోతే వాళ్ళు టెంపరేచర్ చెక్ చేయడానికి వాళ్ళ దగ్గర టెంపరేచర్ థర్మామీటర్ ఉండదు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి తెలంగాణలో. ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా 3 ఏళ్ళు ఎట్లుంటుందో భయం అవుతా ఉన్నది. అంటే 67,000 ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చినాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గంట పదంగా చెప్తున్నాడు. దీనిపైన మీ స్పందన? అన్న ముందు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసిండు. ఇప్పుడు నా జాబులు ఇచ్చేసరికి నేనే నోటిఫికేషన్ ఇచ్చినా, నేనే జాబులు ఇచ్చినా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటుంది తప్ప ఎవరికి జాబులు ఇవ్వలేదు. ఆయన వచ్చినప్పటి నుంచి పేద మధ్యతరగతి విద్యార్థులకి నిరుద్యోగులకు అన్యాయం చేయడం తప్ప ఇంకోటి లేదు. అంటే ఈ రాష్ట్రంలో పర్మిషన్ లేని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఉంటే అన్ని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు? దాదాపు అన్న రాష్ట్రానికి వదిలిపెట్టేశాను అన్న. దాదాపు హైదరాబాద్ అనే 100కు పైగా 200 పైగా స్కూళ్ళు కాలేజీలు పర్మిషన్ లేకుండా నడుస్తుంది అన్న. మా వెనకాల రండి అన్న, మేము చూపిస్తాం. ఏ కాలేజ్కి పర్మిషన్ లేదు, ఏ స్కూల్ పర్మిషన్ లేదు, మేము చూపిస్తాం. అవన్నీ పర్మిషన్ లేని కాలేజీలు స్కూళ్ళు వివరాలు డిఓ గారికి ఇస్తే ఇప్పటిదాకా దాని మీద చర్యలు లేవు. ఎందుకు చర్యలు తీసుకోవాలంటే వీళ్ళకి రోజు రాత్రి ముడుపులు ముడతాయి కాబట్టి వీళ్ళు చర్యలు తీసుకోవాలి. మీ డిమాండ్స్ ఏంది తమ్మి? అలాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకుంటే విద్యార్థులే కావచ్చు, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అన్న విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి సపరేట్ గా ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన, ఏవైతే పర్మిషన్ లేని ప్రైవేట్ స్కూళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏవైతే డిఓ ఎంఈఓలు ఉన్నారో వాళ్ళని ఎవరైతే అన్యాయానికి లోపడుతున్నారో, ఎవరైతే ఫ్రాడ్ చేస్తా ఉన్నారో అటువంటి డియుఎంఈలను వెంటనే సస్పెండ్ చేయాలని మా డిమాండ్ అన్న. చెప్పండి తమ్మి, ఇప్పటి వరకు స్కాలర్షిప్లు ఎంత పెండింగ్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో? ఎందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదు? అంటే మూసీ అని చెప్పేసి, హైడ్రా అని చెప్పేసి పేరు మీద మూసీ నది పైన 100 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్న ప్రభుత్వం మరి విద్యార్థులను ఎందుకు పట్టించుకోలేకపోతుంది? ఇవన్నిటిపైన ఒకటే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ, ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాదు, ప్రజలని ముంచే ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈరోజు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈ రోజు గవర్నమెంట్ కళాశాలలో జరుగుతున్నటువంటి అన్యాయాలు చూస్తున్నట్లయితే ఏ ఒక్క విద్యార్థి కూడా పుస్తకాలు అందట్లేదు, ఏ ఒక్క విద్యార్థి కూడా బట్టలు అందట్లేదు, ఏ ఒక్క విద్యార్థి కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది లేదు. ఏ ఒక్క టీచింగ్ స్టాఫ్ లేకుండా విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు గవర్నమెంట్ కళాశాలలో చదువుకోవాలంటే ఏదో జైలుకు పోయినటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఒక విద్యార్థి కళాశాలకు వెళ్లే ముందు చదువుకోవాలనే ఇంట్రెస్ట్ తో బడికి వెళ్తా ఉంటాడు, కానీ గవర్నమెంట్ బడిలోకి వెళ్ళాలంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని గవర్నమెంట్ కళాశాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వైపు ఈ యొక్క గవర్నమెంట్ కళాశాలల పరిస్థితి ఇలా ఉంటే, ఈ యొక్క ప్రైవేట్ కళాశాలల పరిస్థితికి వస్తానా, ప్రైవేట్ కళాశాలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ, కార్పొరేట్ కళాశాలలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా లేనటువంటి ఫీజుని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యం వసూలు చేస్తా ఉంది. ప్రైవేట్ యాజమాన్యానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకొచ్చి ప్రైవేట్ కళాశాలలను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది.